అయిన పోరాట యోధులు, అలాగే ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థ కావాలని చెప్పి తీసుకొచ్చినటువంటి యువకులైనటువంటి ముద్రగడ గారిని మరి ఈ విధంగా విడిపోవడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ దేవుడిని మనం ఎవరు కాదన్నాం కాబట్టి మరి ఆయన మహోన్నత వ్యక్తిని ఇలా అంబేద్కర్ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి అయిన భారత రాజ్యాంగాన్ని చూస్తే తప్పకుండా ఆయన చేసినటువంటి వ్యక్తి. ఆయన భావాలు అంబేద్కర్ భావాలు అంటే అది ఒక కులనాయకుడు కాదైనా కులనాయకుడు అనుకుంటారు కానీ ఒక వర్గానికి ఒక మతానికి లేకపోతే పలానా కులానికి కాదు. ఆయన అన్ని కులాల వారు పేదవారు అయితే ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఫలాలు అందాలని చెప్పేసి ఆయన ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు. మరి ఆయన్ని గౌరవంగా మనం అందరం కూడా ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు మహాన్నతమైన నాయకుడు మనిషి గురువు గారు పద్మనాభ గారి శోకాదినం వారికి ఘన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షుడు శ్రీరాజ్ గారికి వారి అభిమానులకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఆయనతో నేను పర్సనల్గా వెళ్తున్నాను. వారికి నాకు దగ్గర 25-30 సంవత్సరాల పరిచయం. మా వారికి నాకు గురువు గారు రాజకీయాల్లో నాకు గులామాలు నేర్పినటువంటి ఢిల్లీలో మా గురువుగారైనా అందరినీ మీరు ఎలా అనుకుంటారు తెలిసిన విషయం నిజాయితీగా వెంటనే చెప్పేయాలనేది భావం ఆయనకి వచ్చింది. ఎట్లా దాచుకోకుండా చెప్పేస్తున్నాం, నిజాలు మాట్లాడేస్తున్నాం. అది ఎవరేమనుకున్నా కానీ ఈ భావం చెప్పాలనేటువంటి మనిషి ఆయనకు వచ్చింది. కాకపోతే చాలామంది చెప్పారు అటువంటి మనిషి ఈ సమాజంలో ఈ మానవాళిలో అరుదైపోతుంది. మానవత్వం లేదు, ఎవరికి ఉండదు కూడా. అటువంటి మానవత్వం మనిషిగా కోల్పోయినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కోల్పోయింది. మంచి మనిషిని కోల్పోయింది. ఆ వారి భావాలు బలహీన వర్గాలు, అన్ని వర్గాల్లోని అన్ని కులాల్లో కూడా బలహీన వర్గాలు ఉంటాయి, పేదలు ఉంటారు. ఆ పేదలకు మేలు జరగాలి, వాళ్ళని ఆశించే మనిషి పద్మనాభ గారు. అలాగే కాపు సామాజికంలో ఎక్కువ జనసంఖ్య ఉంది, అత్యధిక పేదలు ఉన్నారు. మా కులం చాలా పేదది. పేదస్తులు జీవన విధానం చాలా కఠినంగా ఉంటుంది, వాడు జీవన విధానం గడపడం చాలా కష్టంగా ఉంటుందని ఢిల్లీ లెవెల్లో ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా కులం చాలా ఏం తెలియదు, అమాయకులయ్యా జీవనం ఎలా తెలియదు అని ప్రతి మనిషికి గుండెలు నాటుకునేది చెప్పి ఈ కాపు సామాజికానికి ఏదో ఒకటి చేయాలి అనే ప్రతి మనిషికి భావం కలిగించినటువంటి గొప్ప నాయకుడు పద్మనాభం. చాలా కులాలు చేసి కాపు సామాజిక కంటే ఐక్యతగా ఉండాలి. కాపు అంటే ఒక 10 మంది పెట్టేవాడు తప్పించి ఒకటి లాక్కునేవాడు కాదు, 10 మనిషికి మేలు చేసే మనిషి, ప్రతి మనిషిలో కలిసి ఉండే మనిషి అనేది చెప్పినటువంటి గొప్ప నాయకుడు పద్మనాభం. అటువంటి నాయకుడి గారు మనకు లేడు. ఆయన ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించడంలో అన్ని వర్గాలు కలిసి ఉండాలి, ప్రతి వర్గం కలిసి ఉంటే రాజ్యాధికారం మనవైపు వస్తుంది, మనమే పరిపాలించగలుగుతాం అని చెప్పడంలో మొట్టమొదటి ఆలోచన చేసినటువంటి మనిషి అంబేద్కర్ తర్వాత పద్మనాభం గారు. ఎందుకంటే ఉదాహరణగా ఒక 20 సంవత్సరాల కిందట బహుజన సమాజ ఎందుకంటే పద్మనాభం గారు అంటే చాలా మంది కాపులకి సంబంధిస్తారు కానీ ఆయన ప్రజల మనిషి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు కూడా ఆయన లేటు తీరని లోటు. ఇవాళ కాపులు అనేవాళ్ళు ఉన్నారు అంటే పద్మనాభం గారి ఉద్యమం వల్లే కాపులకు వెలుగొచ్చింది. ఆ రోజు మహానుభావుడు అంబేద్కర్ ఎలాగైతే మానవ కోసం ఉద్యమం చేసి ఆయన ఒక జీవితం త్యాగం చేశాడో అలాగే ఈయన కూడా ఈ కాపు జాతి కోసం, కాపు జాతి కాదు వాళ్ళ బడుగు బలిన వర్గాలు అన్ని జాతులకు కూడా ఆయన ఆస్తి అంతా కూడా దారాదత్తం చేసి ఏనాడు కూడా రాజకీయాలంటే ఎలా చేయాలో నేర్పిన వ్యక్తి. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యే చేసినా, 2 సార్లు మినిస్టర్ చేసినా, ఒకసారి ఎంపీ చేసినా కానీ ఏ రోజు కూడా పదవి కావాలని అడగలేదు ఆయన. ఎన్టీ రామారావు గారు ఒక క్యాబినెట్లో రానక్కడ ఎమ్మెల్యేగా నెగ్గాడు తప్పైనా, అంతకుముందు జనతా పార్టీ 2 సార్లు నెగ్గినా, రామారావు వచ్చిన ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గాడు తప్ప ఆయన మీద చిన్న మచ్చ ఏదో ఆయనకు తెలిసిందని చెప్పి
ఆయన కొంచెం పిలిస్తే రాజీనామా లెటర్ ఆయన టేబుల్ మీద వచ్చేస్తే పిలిచి మంత్రి ఇచ్చాడు ఆయన. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఫస్ట్ మంత్రి చేసింది ఎన్టీ రామారావు ప్రభుత్వంలో. తర్వాత ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే చేయడం మినిస్టర్ కూడా చేయడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని తిరిగి కూడా ఎక్కడ అవినీతి పచ్చ లేకుండా రావడం జరిగింది. కానీ ఏంటంటే ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆరోగ్యంతుడు మంచి ఆరోగ్యం తిరిగి వస్తున్నప్పుడు కానీ ఆయన లేకపోవడం లోటు మన పార్టీకి చాలా తీవ్ర లోటు. ఇప్పుడు రేపు నెక్స్ట్ వచ్చేదానికి ఎందుకంటే ఆయన కోసం